నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులు నేర్పిన మా గురువులకు పాదాభివందనం చేస్తూ, గౌరవనీయులు హెడ్ మాస్టర్ గారికి, అందరి ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయునులకు జాతీయ గణిత దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే విద్యార్థులకు నా యొక్క ఆశీస్సులు. నిజంగా లెక్కల సార్గా ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నా, చాలా హ్యాపీ. ఎందుకంటే లెక్కలు లేదే జీవితమే లేదు. కాబట్టి లెక్కల సార్గా 33 సంవత్సరాలు కంప్లీట్ చేసి 34వ సంవత్సరంలో నా అనుభవంతో కొన్ని విషయాలు, రెండు విషయాలు మాట్లాడితే ఎక్కువ మాట్లాడను. కాబట్టి మీరంతా ఎంతోమంది గంట టీచర్లు కావాలని కోరుకుంటున్నా. మీరందరూ కూడా లెక్కల సార్లు కావాలా, నా అభిలాష అది. సో చిన్న విషయం ఏమంటే, మీరంతా నిన్న ఆదివారం చేసింటారు, బాగా కోడిని కోసింటారు, బాగా ఎంజాయ్ చేసింటారు. సో ఆ కోడి ఒక పాజిటివ్నెస్ గురించి మీకు ఒక పాట పాడతాను. ఆ పాటతోనే మీలో కూడా పాజిటివ్నెస్ అనేది రావాలా. ఆ కోడి కోసిన తర్వాత అది ఎక్కడ పోతుంది, తర్వాత దాన్ని ఏం చేస్తాం మనము, చేసిన తర్వాత తర్వాత ఏం చేస్తాము, తర్వాత ఏం చేస్తాము, లాస్ట్కి అది ఏ విధంగా తన యొక్క పాజిటివ్నెస్ ని ఎలా చెప్తుంది బాగా చూడండి రా. ఓకే. కుయ్యి కుయ్యంగానే కోడి కూత మానేసి కైలాసం నేను పోయినానంటదే, ఆ పోయినానంటదే కోడి పిల్ల. కుయ్యి కొయ్యంగానే కోడి కూత మానేసి కైలాసం నేను పోయినానంటదే, ఆ పోయినానంటదే కోడి పిల్ల. దీపం మీద ఉంచబోయి బొచ్చు గిచ్చు పీకుతుంటే, దీపం మీద ఉంచబోయి బొచ్చు గిచ్చు పీకుతుంటే చిలకూరి చిన్నమ్మ సవరం చేశానంటదే, ఆ సవరం చేశానంటదే కోడి పిల్ల. కుయ్యి కొయ్యంగానే కోడి కూత మానేసి కైలాసం నేను పోయినానంటదే, ఆ పోయినానంటదే కోడి పిల్ల. పొయ్యి మీద ఉంచబోయి తిప్పి కాల్చుతుంటే, పొయ్యి మీద ఉంచబోయి తిప్పి కాల్చుతుంటే చాకిరేవు చెరువు కాడ చెల్లి కాచుకుంటానంటదే, ఆ చెల్లి కాచుకుంటానంటదే కోడి పిల్ల. కుయ్యి కుయ్యంగానే కోడి కూత మానేసి కైలాసం నేను పోయినానంటదే, ఆ పోయినానంటదే కోడి పిల్ల. బండ మీద ఉంచబోయి రుచి కడుగుతుంటే, ఆ బండ మీద ఉంచబోయి రుచి కడుగుతుంటే కాశీ గంగలో జలకమాడేనంటదే, ఆ జలకమాడేనంటదే కోడి పిల్ల. కుయ్యి కొయ్యంగానే కోడి కూత మానేసి కైలాసం నేను పోయినానంటదే, ఆ పోయినానంటదే కోడి పిల్ల. మిరియాలు గిరియాలు మసాలా నూరుతుంటే, మిరియాలు మసాలా నూరుతుంటే పొరుగు ఉజ్జవారి సెంటు పూసినానంటదే, పూసినానంటదే కోడి పిల్ల. కుయ్యి కొయ్యంగానే కోడి కూత మానేసి కైలాసం నేను పోయినానంటదే, ఆ పోయినానంటదే కోడి పిల్ల. ఆ పోయినానంటదే కోడి పిల్ల, ఆ పోయినానంటదే కోడి పిల్ల. దాని యొక్క పాజిటివ్నెస్ ఎట్లుంది చూడండి రా. ఎంత హ్యాపీగా నేను అది చేసుకుంటూ పోతున్నానని చెప్తుంది చూడండి. ఒక్కసారి చూడండి, లాస్ట్ ముక్కలు కోసి అన్ని చేస్తే కారము మసాలా అన్ని కలుపుతుంటే అది ఏం పూసుకునేదంట తెలుసా? సెంటు పూసుకునేదంట. సెంటు పూసుకున్నదని చూడండి రా. కాబట్టి రా, మనిషిలో ఏదైనా సరే పాజిటివ్నెస్ ఉంటే ఏదైనా సాధిస్తాం రా. ఈరోజు నిజంగా మహానుభావుడు శ్రీ శ్రీనివాస రామానుజన్ యొక్క పుట్టినరోజు. సో ఆయన గురించి 2 మాటలు. సార్ మా పెద్ద ఆయన చాలా బాగా మాట్లాడతారనుకున్నాను, నాకు ఇచ్చే అవకాశం నిజంగా చాలా అదృష్టవంతుడు నేను. రామానుజన్ తమిళనాడులోని ఈరోడ్లో జన్మించాడు రా. తండ్రి శ్రీనివాస అయ్యంగారు, తల్లి కోమలి అమ్మాల్. సో వీళ్ళ యొక్క బ్రాహ్మణ కుటుంబము, నిరుపేద కుటుంబంలో జన్మించాడు. జస్ట్ 32 సంవత్సరాలు మాత్రమే బతికాడు, ప్రపంచానికే వెలుగు తెచ్చాడు రా.
ప్రపంచానికే వెలుగు తెచ్చాడు. 32 సంవత్సరాలు మాత్రమే. చూడండి ఎన్ని సంవత్సరాలు బతికినామన్నది కాదు, కొన్ని సంవత్సరాలైనా సరే చరిత్ర తిరగరాయాలా, చరిత్రలో నిలిచిపోవద్దు, ఎట్లా ఉండాలా. సో ఆయన గురించి 2 మాటలు. ఆయన చదువు అంటే లెక్కలంటే చాలా ఇష్టము. చదువు కాదు, ఓన్లీ లెక్కలు మాత్రమే, అన్నింటిలో ఫెయిల్, లెక్కలు మాత్రమే పాస్. ఎక్కడైనా చూడి లెక్కలంటే అమితమైన అభిమానం. 10 సంవత్సరాలప్పుడే లెక్కల మీద అతనికి అభిమానం ఏర్పడింది. అలాగే లెక్కలంటే ఇంకా ఎన్నలేని ప్రేమ. ఏ పేపర్ కనపడి అప్పుడు పేపర్లు దొరకవంటరా, ఎక్కడ బండ మీద అయినా సరే లెక్కలు రాయడము, లేక భూమి మీద కూడా లెక్కలు రాసి చూపేవాడంట. అట్లా చదువుకొని చాలా నిరుపేద కుటుంబంలో ఉంటూ లాస్ట్కి వాళ్ళ నాన్న ఆయనకి లెక్కలు పిచ్చి పడుతుందేమని చెప్పేసి పెళ్లి కూడా చేసేసినారా జానకి అమ్మాలతోన. ఆ అమ్మాయికి 9 సంవత్సరాలే. అప్పట్లో చిన్న పాప, పెళ్లి చేశారు. లాస్ట్కి కుటుంబ పోషణ కోసము ఉద్యోగం వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. తిరిగి యాదో గుమస్తాగిరి ఉద్యోగం తీసుకున్నాడు. అతని జీతం నెలకి 20 రూపాయలు. ఎంతో కష్టపడి లాస్ట్కి కష్టపడి అతనికి లెక్కల మీద ఉన్న అభిమానంతో పేపర్లు రాసి ఎవరెవరికో చూపించి ఎన్నెన్నో కష్టాలు పడ్డాడు. ఆ యొక్క కష్ట ఫలితము లాస్ట్కి ఇంగ్లాండ్కు చేరిందిరా. మన మహానుభావులు ఎంతో మంది ఉన్నారు, పేర్లు అన్ని చెప్పడానికి టైం కాదు ఇప్పుడు. ఎంతో మంది ఆయనకి సహకారం చేస్తే లాస్ట్కి అతను రాసిన యొక్క లెక్కల్ని ఇంగ్లాండ్కి చేరింది. ఇంగ్లాండ్లో ఉండే ప్రపంచంలోనే తెలివైన వ్యక్తి జిహెచ్ హాడ్లీ అనే ఒక గొప్ప వ్యక్తికి ఇతని యొక్క లెక్కలు చేరినాయి. అవి చూసి అతను ఆశ్చర్యపోయి కాసి లెటర్ రాశాడు. రండయ్య నువ్వు రా, మా దేశానికి రా, మనం కలిసి లెక్కలు చేద్దాము, ఎన్నో చేద్దామని చెప్పడం జరిగింది. సో అక్కడున్న ఆచారాల ప్రకారము తమిళనాడులో బ్రాహ్మణులు అప్పుడు ఈ విమానాలు లేవు, సముద్రయానమే చేయాలా. సముద్రంలో పోతే ఆ వాళ్ళ కుటుంబాన్నే వెలివేసేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో కొడుకుని పంపించడానికి వాళ్ళ అమ్మకి ఇష్టం లేదు. అయినా ఎంతో అడుక్కున్నాడు. కానీ ఆ భగవంతుడు తలుస్తాడు ఖచ్చితంగా. ఆయన వాళ్ళ అమ్మకి కళ్ళలో వచ్చేసి అమ్మా నీ కొడుకుని పంపించు, ప్రపంచానికే మంచి పేరు తెస్తాడు అని చెప్తే ఇక పొద్దున వాళ్ళ అమ్మ ఇంగ్లాండ్కి పంపించడం జరిగింది. ఆ మహానుభావుడు అట్లీ ఎంతో పెద్ద వయసు ఉంటుంది ఇతనికి, ఎంతో అనుభవం ఉంటుంది అనుకున్నాడు. ఇంగ్లాండ్కి పోతే ఈ అబ్బాయిని చూస్తే ఆశ్చర్యపోతాడు. జస్ట్ ఎంత లేదు 32 సంవత్సరాల లోపల, అంటే 14లో పోయినాడు. 1887లో ఉంటే 1914లో పోయినాడు అక్కడికి. సో అక్కడికి పోతే ఆయన చూసి ఆశ్చర్యపోయినాడు. ఈ చిన్న పిల్లవాడా ఈ లెక్కలు చేసిండేది, రాసిండేది అని చెప్పేసి ఆశ్చర్యపోయినాడు. అతనితో 5 సంవత్సరాలు నిద్రాహారం లేకుండా లెక్కల మీద పరిశోధనలు చేసి 3900 యొక్క ఫార్ములాలు, సిద్ధాంతాలు కనిపెట్టాడు. ఆయన కనిపెట్టిన సిద్ధాంతాలకి ఇప్పటికీ నిరూపణ లేదు. అప్పుడు టైం లేక రాయడానికి లేక, ఆన్సర్లు రాయడానికి లేక ఓన్లీ సిద్ధాంతాల రూపంలోనే రాసి పెట్టాడు. ఇప్పటికి 138 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఆయన పుట్టికసి 138 సంవత్సరాలు అవుతుంది. ఆయన రాసిన లెక్కలకి ఇప్పటికీ ఆన్సర్లు దొరకట్లేదు ప్రపంచంలో ఉన్న మేధావులకి. సో అంత గొప్ప వ్యక్తి. నెక్స్ట్ 19లో మన దేశానికి వచ్చి లాస్ట్ ఒక సిచ్యువేషన్, ఆయనకి టీబీ అటాక్ అయ్యేసి ఆసుపత్రులు పాలైనాడు. ఆరోగ్యం గురించి పట్టించుకోలేదు, ఓన్లీ లెక్కలు తప్ప ఇంకేమి లేదు. సో ఆసుపత్రిలో ఉన్నప్పుడు తన మిత్రుడు బాగా 4 సంవత్సరాలు తదేకంగా పరిశోధనలు చేసిన అట్లీ తన మిత్రుడు ఆసుపత్రిలో చేరింటే చూడడానికని వస్తాడు. అది ఒక ట్యాక్సీ తీసుకొని వస్తాడు. ఆ ట్యాక్సీ గుడుగుడు అనుకుంటే మధ్యన ఆగిపోతుంది. అది టైంకి రాలేక చాలాసేపటికి లేటుగా చేరుకుంటాడు. చేరుకొని మిత్రుడిని పరామర్శించేటప్పుడు ఈరోజు ఎవరి మకం చూశానో, ఆ పనికిరాని ట్యాక్సీలో వచ్చానో, ఆ ట్యాక్సీ నంబరు 1729, ఇది అదో దరిద్రం ఉన్నట్లుంది అని చెప్తే ఆ వెట్టు మీద ఉన్న మహానుభావుడు శ్రీనివాస రామానుజన్ గారు, అది చెడ్డ నంబర్ కాదు సార్, దానికున్న ప్రత్యేకత ఇంకే నంబర్కి లేదని చెప్పేసి చివరి గడిలో కూడా ఆ నంబర్ యొక్క ప్రత్యేకతని చెప్పిన మహానుభావుడు. అందుకోసమే ఆ నంబరు శ్రీనివాస రామానుజన్ నంబరుగా స్థిరస్థాయిగా నిలబడిపోయింది. సో కాబట్టి అట్లీ ఒకసారి ఏం చెప్తాడంటే, ప్రపంచంలో తెలివైన వాడు తని అని చెప్తే, నేను కానీ పరీక్ష పెట్టుకుంటే ఫస్ట్ ఎవరికి మార్కులు వేస్తానప్ప అంటే 100కి 100 శ్రీనివాస రామానుజన్కి వేస్తాను అని చెప్పిన మహానుభావుడు అట్లీ. సో కాబట్టి ఈ
ఈ శ్రీనివాస రామాంజన్ గారు వచ్చి 1920లో చనిపోవడం జరిగింది. 32 సంవత్సరాల్లోనే ప్రపంచానికి వెలుగు తెచ్చి మన దేశం యొక్క గొప్పతనాన్ని చాటిన గొప్ప వ్యక్తి. సో కాబట్టి మీరంతా అతన్ని స్ఫూర్తిగా తీసుకొని మీరు కూడా గొప్పవాళ్ళు కావాలని కోరుకుంటాను. అలాగే ఇంకొక వ్యక్తి ఉన్నాడా, ఒక పేరు రాసినాము, దత్తాత్రేయ రామచంద్ర కాప్రేకర్. ఇతను బొంబాయి, అక్కడ పుట్టాడు, నిరుపేద కుటుంబంలో పుట్టాడు ఈయన కూడా. సో దాదాపు 80 సంవత్సరాలు బతికాడు, 30 సంవత్సరాలు టీచర్గా పనిచేశాడు. ఇతడు లెక్కలంటే అమితమైన ప్రేమ, ఇతని చేయని లెక్కలు లేవు. ఇతనికి కూడా ఒక నంబర్ ఉందనగా కాప్రేకర్ స్థిరాంకం అని 6174. ఇది 8వ తరగతిలో ఉండాలి. ఈయన ఎన్నో నంబర్లు కనిపెట్టాడు, 8వ తరగతిలో ఉన్నాయి కొన్ని. సో కాబట్టి ఆ స్థిరాంకం యొక్క గొప్పతనం మీకు ఏ 4 నంబర్లైనా తీసుకున్నాను రా, ఆరోహణ అవరోహణ క్రమంలో రాసి తీసేస్తే అలా స్టెప్ మీద స్టెప్ చేసుకుంటూ పోతే లాస్ట్కి అదే నంబరే వస్తుంది, 6174. ఇంకే నంబర్ రాదు అని చెప్పి నిరూపించిన మహానుభావుడు దత్తాత్రేయ రామచంద్ర కాప్రేకర్. ఈ పేరు విన్నారో లేదో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నారా తండ్రి? ఎందుకంటే ఇతని గురించి మన దేశంలో గొప్ప వాళ్ళ గురించికి స్థానం లేదు. 1975లో అమెరికన్ సైంటిఫిక్ అనే ఒక పత్రికలో ఇతని గురించి రాయడం జరిగింది. వేరే దేశాల వాళ్ళు ఇతని గురించి తెలుసుకొని పేపర్లో వేస్తే అప్పుడు గుర్తించినారు మన వాళ్ళు మహానుభావులు. అతను చేసిన సేవలను వేరే దేశం వాళ్ళు గుర్తించినారు, కానీ మన దేశం వాళ్ళు ఎవరు గుర్తించలేదు. కాబట్టి మీరు బాగా చదువుకొని గొప్ప వాళ్ళని కావాలని కోరుకుంటున్నా. ఇంకొక వ్యక్తి మన జిల్లానే, మన పక్కన జిల్లా, మన రాయలసీమ వాసి. సో చెప్పినా ఒక వ్యక్తి ఎవరని చెప్తారా అతని పేరు? లక్కోజీ సంజీవరాయ శర్మ. మన చెప్తే కదా నా 10th క్లాస్ వాళ్ళకి, లక్కోజీ సంజీవరాయ శర్మ. మన పక్కనే కడప పొదుటూరు మండలము కల్లూరు గ్రామంలో జన్మించాడు. ఈయన పుట్టుకతోనే గుడ్డివాడు, కళ్ళు లేవు, కానీ లెక్కల్లో మహా అద్భుతాలు సృష్టించాడు. అట్లా కాదు, మహా అద్భుతాలు. 6000 కణితావధానాలు చేసి చరిత్ర సృష్టించాడు. కళ్ళు లేని వ్యక్తి, నంబర్ అంటే ఏమిటో తెలియని వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి మన రాయలసీమ వాడైనందుకు నాకు చాలా గర్వంగా ఉంది. సో నిజంగా చాలా అద్భుతం. అతనికి ఏ నంబర్లు తెలియకపోయినా నీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తే చాలు, చరిత్ర నీ చరిత్ర చెప్తాడంట, నీ జాతకమే చెప్పేస్తాడంట. అలాంటి వ్యక్తి నిజంగా మన వాళ్ళ అయినందుకోసం చాలా సంతోషం ఉందిరా. అతనికి ఎన్నెన్నో 14 గోల్డ్ మెడల్స్ వచ్చినాయంట ఆయనకి. ఆయన ఒకసారి ఏం చేశాడంట, ఒక రాజు, ఒక చిన్నది అనమాట రాజు, మనం చెస్ అర్థం కదా, చూసింటారు కదా చెస్. ఆ చెస్లో ఎన్ని గళ్ళు ఉంటాయి నాన్న? ఎన్ని ఉంటాయి? 64 గళ్ళు ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 64 గళ్ళు. ఆ విజయం సాధించడానికి ఇక్కడ నుంచి సైన్యం, అక్కడ నుంచి సైన్యం యుద్ధం చేస్తారు. అది లాస్ట్కి రాజు ఓడిపోతే గెలిచినట్లు మనము. అది ఒకసారి ఏం చేశాడంటే, నేను కూడా మాధవరంలో ఒకసారి పిల్లలతో చెప్పా, మరి నాన్న ఈ చెస్ ఆడుతుండ్రి చూసారన్నమాట, నాకు ఒక చిన్న సాయం చేస్తారా అని అడిగా. ఏం సార్ అంటే, ఏం లేదు, జొన్నలు కావాలరా, నాకు జొన్నలు పెడతారా, ఇంత సాయం చేస్తారా, జొన్నలు ఇస్తారా అని అడిగా. ఏం సార్ అంటే, ఏం లేదు, ఫస్ట్ గల్లో 1 పెట్టాలా, 2వ గల్లో 2 పెట్టాలా, 3వ గల్లో 4 పెట్టాలా, 5వ గల్లో 8 పెట్టాలా, 6వ గల్లో 16 పెట్టాలా, అట్లా 64 గల్లలో జొన్నలు తీసుకురారా అని చెప్పిన. అదెంత సార్ అన్నాడు. రాత్రంతా దానిలాగా కూడా చేతగా లేకపోయింది. రాత్రే కాదు, సంవత్సరాల తరబడిన కూడా చేత కాదు. అలాంటిది మన సంజీవరాయ శర్మ గారు క్షణాల్లో చెప్పినాడు ఆన్సర్. కాబట్టి సో మ్యాథ్స్ అనేది జీవితానికి అన్వయించుకున్న సబ్జెక్ట్ తండ్రి. మీరంతా లెక్కల్లో బాగుంటే జీవితంలో బాగున్నట్లే లెక్క. మీరంతా బాగా చదవాలని నేను కోరుకుంటున్నా. లెక్కసారిగా నాకు చాలా సంతోషంగా ఉంది. చిన్నగా మీకు ఒక చిన్న ఐటమ్ నా జోలో నుంచి తీస్తాను. ఎవరైనా సరే మీకు ఉంటే ఏమి చిన్న ఐటమ్ రా, బాగా చూడండి. కింద ఏనుగు పిల్ల ఉండదు, పైన అమ్మాయిలు గుడేసుకునే ఒక చిన్నది ఉంది, కనపడుతుంది కదా? ఓకే, దీన్ని ఇట్లా పైకి లాగనట్ల ఆ ఏనుగు పిల్లని పైకి తీసుకురావాలా. దీన్ని
పైదాన్ని లాక్కూడదు, పైదాన్ని లాక్కూడదు. ఆ ఏనుగు పిల్ల పైకి రావాలా. ఎవరైనా చేస్తారా? రారా, వెరీ గుడ్, రారా. వీళ్ళు అన్నదమ్ములు ఇద్దరు నిజంగా అద్భుతం రాయరు. పైకి రావాలి వాడు, దాన్ని ఎక్కి తీసుకొచ్చేవాడు సూపర్ రీడు. చూడండి రా, వాడు ఏనుగు పైకి రమ్మంటే పుల్లనెక్కింది తీసుకొచ్చా. అలా కాదు, ఏనుగే పైకి రావాలా, పుల్ల కాదు. వెరీ గుడ్, ఇంకా రా. చూడండి రా, ఇంత చిన్న తుడి, రారా. అరే, పరిసరాలని పరిశీలించండి, పరిసరాలను పరిశీలించండి. ఇదే ఒక ఆయుధం కావాలి, ప్రకృతి మీకు గురువు కావాలి. చూడ వచ్చింది, గట్టి సపోర్ట్ కొట్టరా వానికి, గట్టిగా ఇంకోసారి సపోర్ట్ కొట్టరా. సో వాడు పుల్లని ఇట్లా పట్టుకొని కిందికి ఇట్లా అన్నాడు, వీడు వచ్చేసి ఇలా పట్టుకున్నాడు. వాడు దీన్ని ఇలా అంటే పైకి వచ్చింది. సో సూపర్ రా, వెరీ గుడ్. ఏం పేరు నీ పేరు? ఎల్లప్ప. ఇంకోసారి గట్టికి సపోర్ట్ రా ఎల్లప్ప. ఓకే, ఇంకా చివరిగా మీరంతా నిజంగా ఈరోజు సంతోషంగా ఉన్నాను రా. మీకు ఎక్కువగా లెక్కలంటే భయం రా తండ్రి. ఆ భయాన్ని పోగొట్టుకుంటే మీ జీవితంలో మంచి వాళ్ళు అవుతారు. లెక్కలంటే భయం అని ప్రతి వాడు నన్ను క్లాసుకు వచ్చే ఫస్ట్ లెక్కలంటే భయం అని అడుగుతాను. అందరూ చేయిస్తారు లెక్కలంటే భయం అని. భయం ఉంటే లెక్కలు రావురా తండ్రి, ఎప్పటికీ రావు, రాలేదు కూడా. భయం అంటే లేకుండా ఉంటే మీ జీవితంలో మీరు ఖచ్చితంగా లెక్కలు బాగా రాణించగలుగుతారు. అందుకోసమే నా చిన్న ఇన్సిడెంట్, లాస్ట్ ఇది ఒక్కటి, నా చిన్న ఇన్సిడెంట్ చెప్పి ముగించేస్తాను. మరి చిన్నప్పుడు నేను కూడా మీలాగే అల్లరి చిల్లరగా తిరిగేవాడిని. 8వ తరగతి చదువుతున్నాను నేను అప్పుడు. చిన్న భావినారా, భయం ఉంటే మనం ఏమి సాధించలేము, భయం పోతేనే ఏదైనా సాధిస్తాము. ఈ చిన్న ఒకటి మన్నించండి, ఇది ఒక్కటి చెప్పేసి ముగించేస్తాను. సో నేను ఇదే నెలలోనే మన వాళ్ళంతా ఒడ్లు కోసి కల్లాలు చేస్తారు. మా అన్న మా కూడా 4 ఎకరాలు ఉంటే వరి కోసి కల్లం చేసాము, పెద్ద రాసేసినాము. రాత్రి అన్నాడు పండుకున్నాడు, మేము ఇంటికి వచ్చేసినాము. ఇంటికి వచ్చిన తర్వాత అన్నకు సద్ది తీసుకొని పోవాలా. రే నాన్న సద్ది తీసుకొని పోరా అని చెప్పేసి నాన్న నాకు సద్ది కట్టించాడు. కట్టించి పోతున్నాను. కానీ మన వాళ్ళు మనకు ఒక ఫోబియా ఎంటర్ చేసింటారు. ఒరే ఆడ దయ్యం ఉందిరా, ఈడ దయ్యం ఉందిరా, ఆడ దయ్యం ఉందిరా అని చెప్తుంటారు. అది మనలో ఎప్పటికీ అలాగే ఉండిపోతుంటది. దానివల్ల నాకు ఏం జరిగిందంటే సద్ది తీసుకొని పోతూ ఉన్నాను. పోతే మేరకు పోయినాను. దేవుని పట్టాలని సీన్ అంటారా, ఆ సీన్లో ఒక సెట్ ఉంది. సెట్ అది ఈ డిసెంబర్లోనే మంచి వెన్నెల, తెల్లని వెన్నెల. బాగా రోడ్డు పట్టుకొని పోతున్నాను. పోతూ లాస్ట్ ఇంకా ఒక 3 సీన్లు ఉండే దగ్గర. ఆ సీన్ దగ్గర పోయినాను. ఆ చెట్టుకి వెళ్ళి చూసినాను. చూస్తే ఆ చెట్టు కింద ఒకటి నల్లగా ఊగుతుండది. ఊగుతుంటే ఈ అమ్మ ఇక్కడ దయ్యం ఉందిరా అని చెప్పేసి మనసులో నాకు భయం వేసింది. మరీ సేనికి పోకుండా తిరిగి ఇంటి గురికి వచ్చిన. ఇంటి గురికి వస్తే మా నాయన ఎట్లా తిట్టాడంటే అట్లా తిన్నాడు. నువ్వు మనిషిగా ఏం రా, వాడికి ఆకలి అవుతుందా, వాడు చాలా కోపిస్తురా అని చెప్పేసి తిట్టినాడు. లేదన్నా దయ్యం ఉండదు, నీకేం తెలుసు, అది పట్టుకుంటుంది అని చెప్పిన. యాడుండదురా దయ్యం అన్నాడు. ఉండదురా చూపిస్తాను రా. తోలుకొని వచ్చిన. ఆయన ముసలాడు కట్టి పట్టుకొని పోతున్నాడు, నన్ను వెనకపోతున్నా. ఏడుండదురా అంటారు. పా చేతి కట్టి పాడా, దేవుని పట్టాలని చేతి కట్టి పోదాం పా అని చెప్పిన. అది పోతూ దగ్గరకు పోయినా చేయబట్టుకున్నాడు. ఇక ఏ రారా ఏంటగా చెట్టు కింద పోతున్నా. దాని చెట్టు కాయ తోలుకోపోయినాడు. అది నిలబెట్టినాడు. ఏంటదా దయ్యం అన్నాడు. లేదు దయ్యం లేదడా. కానీ ఆ వెన్నెలకి ఆ చెట్టు యొక్క నీడ బాగా ఊగుతుండదు. ఆ ఊగేదే దయ్యం అనుకున్నాను. సో అక్కడ పోయి చూసిన తర్వాత అనిపించింది ఇంకా ఇది ఏం దయ్యం లేదు, ఏం లేదురా అని చెప్పి నాన్న నాకు ఇచ్చిన ఇన్స్పిరేషన్ జీవితంలో ఎప్పుడు మర్చిపోలేదు. ఎప్పుడు భయం అంటే లేదు. ఇంకా అర్ధరాత్రి ఎక్కడైనా పోగలను నేను ఇప్పుడు. సో కాబట్టి మీకు భయం అనేది పోతే జీవితంలో ఖచ్చితంగా ఎదుగుతారు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. మన హుషేన్ సారు లెక్కలంటే మీకు ఫోబియా. అన్ని సబ్జెక్టులు బట్టి రోజు చదువుతూనే వస్తాయి. లెక్కలు మాత్రం బట్టినా చదివినా రాదు. లెక్కలను అర్థం చేసుకోవాలి, ప్రాబ్లం సాల్వింగ్ చేయాలి, క్రిటికల్ థింకింగ్ చేయాలి, సొల్యూషన్స్ వెతకాలి.
అన్ని చేస్తేనే, అందుకే మనకు పాఠశాలల్లో రిజల్ట్ ఏ సబ్జెక్టులో తక్కువ వస్తాయి? మ్యాథ్స్. ఎవరైనా పిల్లోడు ఫెయిల్ అయినా అంటే కంపల్సరీగా ఎక్కువ పర్సెంట్ మ్యాథ్స్ ఫెయిల్ అయింటాడు. ఎందుకంటే అదే ఫోబియా, మ్యాథమెటిక్స్ మీద సరైన అవగాహన లేకపోవడము. వస్తే చాలా ఈజీ సబ్జెక్టు మ్యాథ్స్, రాకుంటే దాని అంత కఠినతరమైన సబ్జెక్టు ఏది ఉండదు. కాబట్టి మ్యాథ్స్లో చిన్నప్పటి నుంచి మెలకువలు తెలుసుకొని మ్యాథ్స్ మీద ఇష్టం పెంచుకున్నాడు. మహానుభావుడు మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ పెట్టుకున్నాడు కాబట్టి అతను ఈరోజు మనం ఆయన ప్రతి 2012 నుంచి ఆయనకు మనం గణిత దినోత్సవం చేసుకుంటా ఉన్నాం. ప్రభుత్వము 2012 నుంచి గణిత దినోత్సవాన్ని డిసెంబర్ 22న ప్రకటించింది. అందరూ ఈ విషయం గుర్తిరిగి బాగా చదువుకొని మ్యాథమెటిక్స్ అంటే భయం వీడనాడి మంచి మంచి అన్ని నంబర్ థియరీ కానీ, తర్వాత ట్రిగ్నామెట్రీ కానీ, ఆల్జిబ్రా కానీ, ఇటువంటివన్నీ ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో సిద్ధాంతాలను ఈ మహానుభావుడు మనకు అందించినాడు. చిన్న వయసులో మేధావులల్లా చిన్న వయసులోనే చనిపోతుంటారు, ఏదో దురదృష్టం వాళ్ళకు పాపము. స్వామి వివేకానంద కూడా అంతే, మంచి మేధావి, ఆయన కూడా తక్కువ చిన్న వయసులోనే చనిపోయినాడు, 35 ఏళ్ళ లోపే. ఇటువంటి మేధావులల్లా ఆరోగ్యాన్ని లెక్క చేయరు వాళ్ళు. ఆరోగ్యం అనారోగ్యం ఎంత వచ్చినా సరే మేము ప్రపంచం కోసమే బతికేది, ప్రపంచంలో మా పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలి. మనం ఎన్ని సంవత్సరాలు బతికేది కాదు, ఏమి సాధించినామనేది కాదు మనకు ముఖ్యం. రాజా మహేష్ సినిమాలో చెప్తాడు కదా, పోకిరిలో, ఎప్పుడు వచ్చినామని కాదనే బుల్లెట్ దిగిందా లేదా అంటాడు. అట్లా మనం కొన్నాళ్ళు బతికినా కానీ ఏదో ఒకటి నిరూపించుకోవాలి. ఆ విధంగా ఉంటేనే మనకు మంచి భవిష్యత్తు ఉంటుంది. మనలో మన భావితరాలు, కింది తరాలు కూడా మనల్ని అనుకుంటాయి. సరే, ఈరోజు మధ్యాహ్నం మీకు క్విజ్ పోటీ అవి నిర్వహిస్తారు ఈ అంశం మీద మ్యాథమెటిక్స్లో. తర్వాత ఈరోజు ఆధార్ క్యాంపు నిర్వహిస్తామన్నారు సచివాలయం వాళ్ళు. కొంతమంది 60 మంది పిల్లల పేర్లు మన సూరజ్ సార్ అందరికీ చెప్పినాడు. ఈరోజు వాళ్ళు ఆధార్ క్యాంప్ వస్తే కనుక మీ నేమ్స్ కానీ ఏమన్నా ఎంట్రీస్ తప్పు ఉంటే చేయించుకోండి. మొన్న అమావాస్య రోజు పిల్లలు ఎవరు రాలే, ఆ రోజు పెట్టినారు ప్రోగ్రాము, ఆ రోజు వద్దులేమని చెప్పినాను, ఈరోజు రమ్మన్నాను. ఈరోజు వాళ్ళు వస్తారు, వాళ్ళు చేయించుకోండమ్మా. మీరు ఆధార్ 60 మెంబర్స్ పేర్లు ఇచ్చినారు, వాళ్ళు తప్పున్నాయని అవి నేర్చుకోండి. తర్వాత రేపు టూర్ ప్రోగ్రాం ఉంటుంది. రేపు టూర్ ప్రోగ్రాం పొద్దునే అర్లీ మార్నింగ్ ఖచ్చితంగా 5:30 కల్లా మీరు ఇక్కడ గ్రౌండ్లో ఉండాలి. 5:30 కంతా ఇక్కడ గ్రౌండ్